గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్నటువంటి పాఠశాల రూపురేఖలు మారిపోతున్నాయి. తాండ్రా ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తాండ్రా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే చదువుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సైతం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తాను చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధి చెందించేందుకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తాననేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఇటీవల 5 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల రూపురేఖలన్నీ కూడా మార్పు చెందేటటువంటి చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో తాండ్రాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. నిన్న మొన్నటి దాకా కూడా సౌకర్యాల లేమితో విద్యార్థులంతా కూడా అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రకంగా ఈ పాఠశాలను నిర్మించేలా పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్డర్ పాస్ చేయడం, అదేవిధంగా త్వరితగతిన నిధులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులంతా కూడా ఈ పాఠశాల భవనాన్ని అంతా కూడా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చే పనిలో పడ్డారు. తరగతి గదుల నిర్మాణంతో పాటు విద్యార్థులు ఆడుకునేందుకు గ్రౌండ్తో పాటు అన్ని రకాల సౌకర్యాలతో పూర్తిగా కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా కూడా ఈ పాఠశాలను రూపుదిద్దబోతున్నారు. తాను చదువుకున్నటువంటి పాఠశాలకు రుణపడి ఉన్నానంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆ పాఠశాలను పూర్తిగా అభివృద్ధి చెందించేందుకు ఆ పాఠశాల రూపురేఖలు మార్చి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకునేందుకు అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామంటూ కూడా కల్వకుర్తిలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని ఎట్టకేలకు నిలబెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాల మహర్దశ తీసుకొచ్చినటువంటి సందర్భంలో స్థానిక ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఆనరబుల్ సీఎం గారు మరి ఆయన చదివినటువంటి బడి కనుక మరి స్కూల్కు 5 crores అమౌంట్ మంజూరు చేయడం జరిగింది పాఠశాల అభివృద్ధి కోసం. ఫర్ ద సేక్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్కూల్ ఆనరబుల్ సీఎం గారు 5 కోట్లు మంజూరు చేశారు. అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మహబూబ్నగర్ నుంచి మనకు TGIWC నుంచి డిఈ గారు అంతా ఇంజనీర్స్ వచ్చి రావడం జరిగింది. ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళడం, దాని తర్వాత ప్రపోజల్స్ ఇవ్వండి అంటే మేము కూడా ఆ ప్రపోజల్స్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్కూల్ అనేటటువంటి విషయాన్ని మరి ప్రపోజల్స్ రూపంలో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దే హ్యావ్ సబ్మిటెడ్ ఎస్టిమేషన్ ఆల్సో. దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనే నేను 2 తారీఖు వచ్చిన పేపర్లో వచ్చడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం మా స్కూల్కు, గ్రామ ప్రజలకు, హై స్కూల్కు యాజ్ హెడ్ మాస్టర్గా మళ్ళీ ఒకసారి నేను సీఎం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మా అమ్మాదర్శ పాఠశాల కమిటీ తరఫు నుండి, మా స్టాఫ్ తరఫు నుండి, గ్రామ ప్రజల తరఫు నుండి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్కూల్కి రేవంత్ రెడ్డి గారు 5 కోట్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క స్కూల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చేస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ ల్యాబ్లో మేము ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్కి మేము బాధపడకుండా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ రేవంత్. 5 కోట్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని అట్లే రెసిడెన్షియల్గా చేయాలని అనుకుంటున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడనే కడితే మేము ఇదే స్కూల్లో చదువుకుంటాం. ఇక్కడనే ఉండి ఇక్కడనే చదువుకుంటాం. వేరే వెళ్ళకుండా పేరెంట్స్ దగ్గర ఉంటే చదువుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు 5 కోట్లు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. స్కూల్ని డెవలప్ చేసి మళ్ళా చుట్టుపక్కల గ్రామాలలో తాండ్రా స్కూల్లోకి వచ్చి మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని, మేము డిగ్రీ ఇంటర్ వరకు చదువుకోవాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు 5 కోట్లు ఇచ్చినందుకు చాలా అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.
సారు 6th వరకు ఈయనే చదువుకున్నాడంట. మాకు తెలియదు కానీ అన్నోళ్ళు చెప్తుంటే విన్నాం. సార్ వాళ్ళు అన్నోళ్ళు సారు ఈయనే చదువుకున్నందుకు 5 కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తాండ్రా హై స్కూల్లో రేవంత్ రెడ్డి సార్ చదువుకున్నారు. వారు మా స్కూల్కి 5 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. సార్ చదివిన స్కూల్లో మేము చదవడం మాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాము. మా స్కూల్ బిల్డింగ్లు అందరూ అన్ని సౌకర్యాలు ఉండాలి. ఇంతకుముందు మా స్కూలు 300 పైన విద్యార్థులు ఉండేవారు, కానీ ఇప్పుడు 98 వరకు వచ్చింది స్ట్రెంత్. ఇప్పుడు ఈ స్కూల్ కూడా నిర్మాణం అయిపోతే ఇక్కడ వేరే ఊరు పిల్లలు కూడా మా స్కూల్లోనే వస్తారు. లైబ్రరీ, వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ నీట్గా ఉండాలి. అన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ మాకు కావాలి. ఇంకా క్వాలిటీ టీచర్స్ కూడా కావాలి. అందుకోసం మిమ్మల్ని మేము అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్. ఇక్కడ 10th వరకే కాకుండా కాలేజ్కి వేరే ఊర్లకు పోకుండా కాలేజ్ కూడా ఇక్కడే అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మాకు 5 కోట్లు ప్రకటించడం అంటే చాలా సంతోషకర విషయం. తాను గ్రామ ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు స్కూల్కి 5 కోట్లు ఇచ్చినందుకు సీఎం గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు అక్కడ ఆ రోజు స్టేజ్ పైన 50 లక్షలని ప్రపోజల్లో పెడితే సీఎం గారు ఏకంగా 5 కోట్లు ప్రకటించడం చాలా సంతోషకర విషయం. ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేసి, ఇంకా రెసిడెన్షియల్గా మార్చి, ఇంకా అన్ని విధాలుగా చక్కగా చేస్తానని మా సీఎం గారు మా మీద చాలా చక్కగా దయ చూపుతానని మాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాం. కంటిన్యూ అవుతుందా? ఈ 5 కోట్లు కాకుండా ఇంకా కొన్ని నిధులు సమకూర్చి ఇక్కడ హైవే పైన దాదాపు మన రోడ్డుకు దగ్గర ఉంటుంది. గోకారం, ఎర్రవెల్లి, చంద్రాన్పల్లి, పోతపల్లి, లింగారెడ్డిపల్లి, జేపీ నగర్, కొండారెడ్డిపల్లి, జూపల్లి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి డిగ్రీ కాలేజు కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ శాంక్షన్ చేసి ఇదే బడ్జెట్లో దాని గునుక పిల్లలు ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డుకు దగ్గర ఉంది, బిఫోర్ దగ్గర ఉంది కాబట్టి 1/2 కిలోమీటర్ ఉంది రోడ్డుకు. గ్రౌండ్ ఇంకా దాదాపు 2 ఎకరాస్ ల్యాండ్ ఉంటుంది తాండ్ర విలేజ్ స్కూల్కు. అందుకోసం ఈ కొట్ర, బుడోన్పల్లి అన్ని విలేజ్లు దాదాపు ఒక 9 విలేజ్లకు మధ్యలో ఉంది. కాబట్టి ఇంకా నిధులు సమర్పించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా మా శాసనసభ్యులు ఎమ్మెల్యే నారాయణ సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్తున్నాం. సారు మాకు 50 లక్షలు ఆ రోజు ప్రకటిస్తే 5 కోట్లు ఇంకా ఎమ్మటే సీఎం గారు చెప్పినందుకు మా గ్రామ ప్రజలు అందరూ లీడర్లతో సహా వ్యక్తులు, స్టూడెంట్స్, ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా సంతోషం అర్థం చేశారు. ఈ మధ్యనే మన స్కూల్కు సీఎం సార్ గారు 5 కోట్లు శాంక్షన్ చేసిండు. మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థులకు ఇది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఈ తాండా పాఠశాల లోపల 300 పైన మరి విద్యార్థులు ఉండేవారు. మరి ఈ మధ్యనే హాస్టల్స్ రావడం వల్ల పూర్తిగా స్ట్రెంత్ పడిపోయింది. మళ్ళీ తిరిగి పూర్వ వైభవం రాబోతుంది. ఎందుకంటే విద్యార్థులకు అవసరం అన్ని రకాల హంగులతో మన స్కూల్ తయారు కాబోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇది ఒక వరంగా కాబోతుంది. ముఖ్యంగా హాస్టల్స్ ఉండి విద్యార్థులకు ఇక్కడనే ఉంటారు కాబట్టి మంచి మరి ఒక హాస్టల్ నిర్మించి విద్యార్థులకు అన్ని మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఆ రకంగా ఉంటే విద్యార్థులు మంచిగా మరి ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఇది ఉపయోగపడుతుంది. మరి పూర్వ వైభవం అంటే కలకల్లాడుతున్నటువంటి మళ్ళీ సీఎం సార్ చదువుతున్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి వాతావరణం మళ్ళీ ఇప్పుడు సారు తేవాలనుకుంటున్నాడు. మరి ఆ రకంగా ఈ అవకాశం మాకు వచ్చింది, మేము ఉన్నప్పుడు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.